ఉదయకాల ప్రార్థన. అత్యంత కృపా కనికరము గల నా తండ్రి, మీకే వందనాలయ్యా. ప్రేమగల తండ్రి, నిత్యుడగు తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. పరలోకపు తండ్రి, మహిమగల తండ్రి, మీకే స్తోత్రములు. నిన్నటి దినాన మమ్మల్ని కాచి కాపాడి రాత్రి అంతయు మాకు మంచి నిధులను దయచేసి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకే వేలాది వందనాలు ప్రభువా. రాత్రి సమయాన కొంతమంది బిడ్డలకి నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటారు ప్రభా. అలాంటి బిడ్డలకి మంచి నిద్రను దయచేయండి తండ్రి. ఈ దినమంతయు కూడా మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఈ ఉదయకాలం ఏ బిడ్డ అయితే ప్రార్థిస్తూ ఉంటుందో ఆ బిడ్డ మనవులను ఆలకించండి ప్రభువా. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు అని 118వ కీర్తన 8వ వచనంలో తెలియపరిచినట్లుగా ప్రభువా, మా సమస్యలు కానీ మా ఇబ్బందులు కానీ మనుషులకు చెప్పుకోకుండా మీకు మాత్రమే చెప్పుకునే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకోండి తండ్రి. ఎంతమంది బిడ్డలు తమ సమస్యలను బాధలను ఎవరితోనూ చెప్పుకోలేక తమలో తామే కృంగిపోతున్నారు ప్రభువా. వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారి ప్రార్థనను ఆలకించి వారికి నెమ్మదిని దయచేయండి ప్రభువా. ఈ దినం మా రాకపోకలందు మీరు తోడుగా ఉండండి ప్రభు. ఈ సమయంలో ఏ బిడ్డ అయితే సంతానం కొరకు ప్రార్థిస్తుందో ఆ బిడ్డ మొర ఆలకించి ఆ బిడ్డకు సంతానము ఇవ్వండి ప్రభువా. ఏ బిడ్డ అయితే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నదో ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డలకు ఉద్యోగం వచ్చేలాగా దీవించండి ప్రభువా. ఈ సమయంలో వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పిల్లలున్నా ఎవరు చూడక ఒంటరిగా ఉండి బాధపడుతున్నటువంటి వృద్ధుల ప్రార్థన కూడా ఆలకించండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా స్వస్థపరచండి తండ్రి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఘనమైన నామాన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.